తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబి రివ్యూ కమిటీ ప్యానెల్కు తప్పుదోవ పట్టించిందని మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబి పంపిన నెంబర్లపై అభ్యంతరం చెప్పానని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు నోటీసులు పంపించారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రాజకీయ నేతలు, ఇతర బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ బృందం ఐఏఎస్, ఐపీఎస్ల స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. సిట్కు వాగ్మూలం ఇచ్చారు మాజీ సీఎస్ శాంతికుమారి. రివ్యూ కమిటీ ప్యానెల్ను ఎస్ఐబి తప్పుదోవ పట్టించిందని తెలిపారు శాంతికుమారి. ట్యాపింగ్ కోసం ఎస్ఐబి పంపిన నెంబర్లపై తాను అభ్యంతరం చెప్పినట్లు తెలిపారు. మావోయిస్టు సానుభూతి పరులు, ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబి నుంచి రివ్యూ కమిటీకి లేఖ ఇచ్చినట్లు గుర్తించారు. ఇక మరోవైపు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలోనే పెద్ద మొత్తంలో ట్యాపింగ్ లిస్టుని కన్ఫర్మ్ చేసింది రివ్యూ కమిటీ. 2023 నవంబర్లో 618 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ద్వారా ప్రభాకర్ రావు పంపారు. 618 నెంబర్ల వ్యవహారంపైనే స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సిట్. అధికార, ప్రతిపక్ష ఐఏఎస్, ఐపీఎస్ వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పారు. ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ సమయంలో 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్ల లిస్టు ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. జనరల్ ఎలక్షన్స్ లో పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ లిస్టును రివ్యూ కమిటీ కన్ఫర్మ్ చేయగా 2023 నవంబర్లో 618 ఫోన్ నెంబర్లను పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. రెండు 2018 ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్కు ఆధారాలు లభించాయి. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లినట్లు తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే 2018 ఎన్నికల్లో శేర్లింగంపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం. ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70 లక్షల రూపాయలను టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు బంధువులకు చెందిన 1 కోటి రూపాయలను బేగంపేట పరిధిలో రాధాకిషన్ రావు బృందం టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. నల్గొండలోనే కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి 3.5 కోట్లను స్వాధీనం చేసుకుంది టాస్క్ ఫోర్స్. మరోవైపు సాక్షిగా వరంగల్ కాంగ్రెస్ నాయకులు బిల్ల సుధీర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేది క్షమించరాని నేరమన్నారు అడ్వకేట్ అరుణ్ కుమార్. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ విషయంపై గతంలో తాను కేసీఆర్పై పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. లా ఆఫీసర్లు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడంలో శ్రీపతి సంతోష్ కీలకమని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరయ్యారు అరుణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగబద్ధంగా పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక షీల్డ్. ప్రైవేట్ లైఫ్ను ఎవరు కూడా ఇన్ఫ్రింజ్ చేయకూడదు, ఆటంకపరచకూడదు, వాళ్ళ రికార్డులను సిడిఆర్ల రూపంలో అబ్టైన్ చేయకూడదు అన్న విషయం. అది ఒక నేరం. అట్లా చేస్తే ప్రభుత్వ ఏజెన్సీలైనా సరే ఆ విధంగా చేసి వాటిని కేసులు పెట్టడానికి వాడుకుంటే మాత్రం అది క్షమించరాని నేరం, దేశద్రోహంతో సమానమైన నేరం అన్న విషయం తెలిసిందే. గతంలో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయింది. ఈ విషయంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద A1గా చేస్తూ కేసును రిజిస్టర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కామారెడ్డిలో పోటీ చేసిన రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. బాధితుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు సిట్ ఆఫీసర్స్. నగరంలో మొదటిసారిగా అందుబాటులోకి రానుంది ట్రంపెట్ జంక్షన్. కోకాపేట నియోపోలిస్ వద్ద ట్రంపెట్ జంక్షన్ను నిర్మించింది హెచ్ఎండిఏ. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్కు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్ రోడ్ నిర్మించారు. ఈ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ట్రంపెట్ నిర్మాణం ఉపయోగపడుతుందన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు.
నగరంలో మొట్టమొదటిసారిగా ట్రంపెట్ జంక్షన్ అందుబాటులోకి రాబోతుంది. కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో కనెక్ట్ చేయడానికి హెచ్ఎండిఏ సుమారు 65 కోట్ల ఖర్చుతోటి ఈ ట్రంపెట్ జంక్షన్ను నిర్మిస్తుంది. సో గతంలో మనం చూసాము, ఇప్పటి వరకు సిటీలో ఫ్లైఓవర్లు మాత్రమే చూసాం, కానీ ఫస్ట్ టైం ట్రంపెట్ జంక్షన్ ఇక్కడ ఈ నియోపాలిస్ ప్రాంతాన్ని కనెక్ట్ చేయడానికి, ఓఆర్ఆర్ తోటి కనెక్ట్ చేయడానికి ఈ ట్రంపెట్ జంక్షన్ని నిర్మిస్తుంది. సో రీసెంట్గా చూసాం, నియోపాలిస్ కానీ ఈ కోకాపేట్ ఈ ఏరియాల్లో డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. ఇటు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఒకవైపు వస్తుంటే, మరోవైపు ఐటీ కూడా ఈ సైడే, వెస్ట్ సైడే డెవలప్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి కమర్షియల్ పరంగా కూడా కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ చాలామంది వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. మనం చూస్తున్నాం, రీసెంట్గా ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ 63 ఫ్లోర్కి పర్మిషన్ కూడా వచ్చింది. సో అట్లాగే చాలా వరకు ఇటు రెసిడెన్షియల్ టవర్స్ కూడా వస్తున్నాయి. సో వీటన్నిటిని అకామిడేట్ చేయడానికి, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఫ్యూచర్లో ట్రాఫిక్ లేకుండా ఉండడానికి, మరి దీంతో పాటు ఓఆర్ఆర్కి దీన్ని కనెక్ట్ చేసినట్లయితే ఈ ప్రాంతాన్ని ఈ ట్రాఫిక్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ఈజీగా ఒకవైపు ట్రాఫిక్ను తగ్గించడం, మరోవైపు కనెక్టివిటీ కూడా టైం కూడా తొందరలోనే, అతి తక్కువ టైంలోనే ఇటు సిటీకి కనెక్ట్ చేయొచ్చు, అటు శంషాబాద్కి వెళ్ళేలా ఇక్కడ. కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది. వాటిలో ప్రధానమైనవి ఈ నెల 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 9 రోజులలో 9,000 కోట్లు, సుమారు 1,49,00,000 ఎకరాలకు 71,000 రైతన్నలకు ప్రతి ఎకరాకి 2 పంటలకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం మేమిచ్చాము అని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్లో సహచర కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన, మా పక్షాన కూడా తెలియచేశాం. ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున
ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండవ అంశం, ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మరిచిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRRలోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఏదైతే గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్లో ఉన్న వాటర్ని పెన్నా బేసిన్లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎపెక్స్ కమిటీ మీటింగ్లో 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్లో చాలా ఫుల్గా డిస్కస్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచెర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది, కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే ఈ బంకచెర్లకి ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం కోసం ఏదో అది ఇది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలాడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీని పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో
చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో, మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ కేబినెట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ బంకచర్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో, ఏ ఫోరంల మీద ప్రజెంట్ చేశారో కూడా తప్పకుండా రాబోయే ఫస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు, అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు, ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటినీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక 2 కమిటీలు ఆనాడు ఉన్నాయి. ఆ రాష్ట్రం కమిటీ ఉంది, ఈ రాష్ట్రం కమిటీ ఉంది. అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని, మీరు కమిషన్కి చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల 30వ తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు కేబినెట్లో జరిగిన డిస్కషను దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టాలు, పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కానీ, కేబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు, అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషను ఈ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా, లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా? వారి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ కేబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం సబ్ కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది. అదే రకంగా సాధించుకున్న తెలంగాణ ఆనాటి 10 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించిన పాలసీనే ఫైనల్ చేయలేదు. ఈరోజు ఆ పాలసీని ఫైనల్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది గౌరవ మంత్రివర్యులు వారు కూడా పూర్తి వివరాలతో మీకు చెప్పడం జరుగుద్ది. అదే రకంగా 2047
విజన్కి సంబంధించిన అంశాన్ని అన్న ప్రభాకర్ అన్న చెప్తారు. అదే రకంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి, కేబినెట్ ప్రతి 2 నెలలకు ప్రతి నెలకి 2 సార్లు జరిగే అంశాలని ప్రతి క్వార్టర్లీ ఏదైతే ఈ కేబినెట్ లో జరిగిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయి, విధి విధానాలు ఎంతవరకు వచ్చాయి, అది కార్యరూపం దాల్చిందా లేదా అనేది డెఫినెట్ గా ఎవ్రీ క్వార్టర్ ఒక రివ్యూ పెట్టుకోవాలని ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం జరుపుకోవాలని కేబినెట్ లో ఈరోజు ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా 2 కొత్త మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు, అదే రకంగా ఇస్నాపూర్ని అప్గ్రేడేషన్ అంటే ఇస్నాపూర్కి పక్కనున్న కొన్ని గ్రామాలని ఈ మున్సిపాలిటీలో జాయిన్ చేయటం జరిగింది. ప్రధానంగా ఈ మిగిలిన ఈ 2 అంశాల గురించి ఇద్దరు అన్నలు చెప్తారు. ఇందుట్లో ఏజెండాలో ప్రధానమైంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన పెద్దలు వారి స్కిన్ కాపాడుకోవటం కోసం ఏదైతే తాపత్రయపడుతున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీహరన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరి ఈ మధ్యనే కేబినెట్లో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మరి దాంట్లో స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన స్పోర్ట్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వారం 10 రోజులనే ఇంత చక్కటి అవకాశం దీని మీద ఒక పాలసీ తీసుకురావడంలో నా వంతు బాధ్యతగా మరి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ నీకు ఇస్తున్నాను ఆ రోజు వాళ్ళు చెప్పడం ముఖ్యమంత్రి గారు. మరి ఆ శాఖలో చేయాల్సిన విధి విధానంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేయడం, ఆ శాఖకు ఇప్పుడు మంత్రిగా ఉన్న సందర్భాన ఈరోజు ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు 2036లో జరుగుతున్న ఒలింపిక్స్లో మన సత్తా ఎంతో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటికి 21 నుంచి 23 వయసు ఉన్నటువంటి క్రీడాకారులు తమ ప్రతిభని కనబరిచిన సందర్భాలు చూశాం. కాబట్టి ఇప్పుడు 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని గ్రామ స్కూల్ స్థాయికి నుంచి వెతికి తీసి సీఎం కప్ అని ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి ఏ విధంగా అయితే క్రీడాకారుల్ని వెతికి తీసామో అదే మాదిరిగా ఈసారి కూడా మళ్ళొకసారి అటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి వెతికి తీసి 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో మన తెలంగాణ నిలబడాలనే కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగా ఈ పాలసీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కూడా హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం నేను ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా నా ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రివర్గానికి, క్యాబినెట్కి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం, అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధికించి TSDF నుంచి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవటం, అదే మాదిరిగా
జిల్లాల్లో క్రీడాభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో CBF లో కూడా 10% నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం, ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మంచి కోచ్ని కూడా ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఈ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉండి ఈ పాలసీ తీసుకురావడంలో నా ముందే జరిగి నాతో పాటు నేను కొన్ని సూచన సలహాలు చెప్తే కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మొత్తం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అంతా కూడా ఆమోదించడం ఇది ఒక హర్షణీయం. కాబట్టి స్పోర్ట్స్ ప్రేమికుల తరఫున, స్పోర్ట్స్ పర్సన్స్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కేబినెట్ కి, ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవనీయ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వాకిటి శ్రీహరి గారికి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2047 విజన్ ఏదైతే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోతున్న సందర్భంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలంటే రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలనే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక టార్గెట్ ట్రిలియన్ దానికి సంబంధించిన టార్గెట్ను ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి విజన్ డాక్యుమెంట్ రోజు తయారు చేసాం. దాన్ని December 9 నుండి అమలు చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇందుకు సంబంధించి కొంత ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులను కానీ ఇతరత్ర అందరూ కూడా ఇందులో సలహా మండలి ఏర్పాటు చేసుకొని గ్రోత్ను ఏ విధంగా మనం వేగవంతం చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇవాళ చూస్తేనే 4 ఇంతల గ్రోత్ ఉంది. ఇలా మనం 200 బిలియన్ డాలర్లతోటి మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి $200 బిలియన్ ఉంది. దేశం మొత్తంలో 4 ట్రిలియన్లు ఉన్నాం. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 131 ట్రిలియన్లు మొత్తం ద్రవ్యోల్బణం ఉంటే అందుకు సంబంధించి అమెరికా ఒక్కటే దాదాపు 30 ట్రిలియన్స్ తోటి ఈరోజు నెంబర్ 1 స్థానంలో. చైనా దాని తదుపరి 14 ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్ ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం 600, 700, 500 బిలియన్లకు వెళ్తుండొచ్చు. కానీ ఒక $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారంగా ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ ప్రమోషన్లు ఇచ్చు కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక గురుకులాల వైపు వాళ్ళకు సంబంధించినటువంటి బెస్ట్ ఛార్జీలను పెంచడం కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు. ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యారంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్లో బాసరా త్రిపురైటీ సపున ప్రతి విద్యా సంవత్సరం 180 చొప్పున 6 సంవత్సరాలకు 1080 మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ కింద 4 కోర్సులకు గాను
60 చొప్పున 240 అడ్మిషన్లు ఈసీఈ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 4 కోర్సులకు సంబంధించి 66,000 సీట్లతోటి 240 ఇంటేక్ తోటి జరిగే కౌన్సిలింగ్ లోపలనే సీట్లు తీసుకోవడం జరుగుతోంది ఇంజనీరింగ్ సంబంధించి. దాంతో పాటుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, ఎందుకంటే 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి ఒక కొత్త విద్యా సంస్థ రానటువంటి పరిస్థితులలో, కనీసం వైస్ ఛాన్సలర్ నియమించుకోలేనటువంటి పరిస్థితులలో, ఆనాడు శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా వేసుకునే పరిస్థితి లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వేసుకునే పరిస్థితి లేకపోతే ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒక గ్రోత్ చూపెట్టే విధంగా 60 చొప్పున 2 క్లాసులకు ఎల్ఎల్బి అడ్మిషన్లు ప్రభుత్వ తరఫున శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్, అదేవిధంగా 60 సీట్లు ఎల్ఎం చొప్పున తీసుకోవడానికి ఇలా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటుగా ఇంకొక వైద్య రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనకి ఇప్పటికే ఎంఎన్జే హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకు ఒక క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోరి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజర్గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎంఎన్జే హాస్పిటల్తో పాటుగా, ఎందుకంటే వారి గతంలో బస్సుతారం కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్గా నియమించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంఎన్జీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఆమోదం చెప్పడం కావచ్చు, ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్కు సంబంధించినటువంటి ప్రివెన్షన్తో పాటుగా ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఈరోజే కోర్టు హియరింగ్ అయిపోయి రిజర్వ్ చేసింది కాబట్టి ఆ అంశం యొక్క ప్రస్తావన చేయలేదు. కోర్టు తీర్పు ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలో స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ క్రీడా రంగానికి మహర్దశ రాబోతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 39వ ఎడిషన్ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఒలింపిక్ రన్ నిర్వహించింది స్పోర్ట్స్ అథారిటీ. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా పెంచుతామన్నారు. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెప్టాథ్లాన్లో ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన నందినికి ప్రోత్సాహకాన్ని అందించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. సీఎం కప్ నిర్వహించి గ్రామస్థాయి క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయాలని సూచించారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రొఫెషనల్ కోచ్ల నియామకం కూడా త్వరలోనే చేపడతామన్నారు. స్పోర్ట్స్ పాలసీలో అన్ని రకాల ఆటలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలోని నైపుణ్యమున్న యువతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఆట మీద మక్కువతో మీరు కనబరుస్తున్నటువంటి మీ ఆటను మీరు ఎంత లోతుగా ఆడితే, మీ ఆటలో మీరు ఎంత లోతుగా ఆటని మమేకమై ఆడితే, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీ దిక్కు చూస్తుంది, లేదా మీరే ప్రపంచం దిక్కు చూడాల్సిన సందర్భం వస్తుంది. చాలా అదృష్టవంతులు మీరంతా. ఇక్కడ ఉన్న కోచ్లు కానీ లేదా ఇతరత్ర మీ మిగతా స్కూల్స్లలో ఏదైతే కోచ్లు నైపుణ్యాన్ని వెతికి తీసుకొని ఇక్కడి వరకు వచ్చి మొన్న మనం సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి నుంచి జిల్లా స్థాయికి నుంచి రాష్ట్ర స్థాయికి నుంచి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కు అధిక బడ్జెట్ కేటాయించిందని, క్రీడా పాలసీ త్వరలో రాబోతుందన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంచుతామన్నారు. యువతీ యువకులు ఆటల్లో రాణించాలని పిలుపునిచ్చారు శివసేనారెడ్డి. మీరు అక్కడ మెడల్ సాధించుకొని వస్తే తెలంగాణకు వచ్చినట్టునే మీ ప్రక్రియ ప్రకారం, మీ కేటగిరీ ప్రకారం బ్రాంజ్ వచ్చిందా, సిల్వర్ వచ్చిందా, గోల్డ్ వచ్చిందా, గోల్డ్ ప్రకారం మీకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి కేటాయించిన డబ్బు ఉంటుందో, సర్టిఫికేషన్ ఉంటుందో, మీకు రావాల్సిన వసతులు ఉంటాయో వాటన్నింటినీ మీ దగ్గరకు వచ్చే విధంగా నూతన జీవోను ప్రారంభించబోతున్నాం. గతంలో చాలామందికి
న్యాయం జరగలే. ఒలింపిక్స్ పారాలో మన రాష్ట్రంలో ఎవరికి రాలే. ఒక 1 crore దాకా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే వెంటనే యాక్సెప్ట్ చేసి దీప్తి గారికి పారా ఒలింపిక్స్లో వచ్చినందుకు 1 crore రూపీస్ డబ్బులు ఇవ్వడం, మనీతో పాటు ఒక ఇంటి స్థలం, ఆ అమ్మాయి జాబ్ అడిగితే అది కూడా రేపో మాపో క్లియర్ చేయబోతున్నాం. ఈ రేపు పాలసీ రెడీ అయిందనుకో ఎంతో మంది పిల్లలకు, చాలా మందికి న్యాయం జరగని వాళ్ళు ఉన్నారు, వారందరికీ న్యాయం జరిగే ప్రక్రియ. ఒలింపిక్ పోటీల్లో తెలంగాణ యువత ప్రతిభ కనబర్చాలన్నారు స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్. చాలా దేశాలు ఒలింపిక్ లో సత్తా చాటుకుంటాయన్నారు. కొన్ని నెలలుగా స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ పర్సన్స్ బాగ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు జయేష్ రంజన్. ఒలింపిక్ మొత్తం ప్రపంచాన్నే ఏకం చేస్తూ ఉంటుంది. మొత్తం 170 దేశాల నుంచి అందులో స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా పాల్గొంటారు, తర్వాత చాలా హెల్తీగా వాళ్ళ మధ్యలో పోటీ ఉంటుంది. దాన్ని ఒలింపిక్ స్పిరిట్ అంటారు. అండ్ ప్రతి సంవత్సరం గత 38 సంవత్సరాల నుంచి ఈ ఒలింపిక్ డేని పురస్కరించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమం మేము చేస్తూ ఉంటాము. ఈరోజు ఇంకొక శుభవార్త ఏముంది అంటే ఈ కేబినెట్ సమావేశంలో కొత్త స్పోర్ట్స్ విధానంకి ఆమోదనం జరిగే అవకాశం ఉంది. కొత్త మనము ఈ అథ్లెట్స్ దృష్టితో వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ అవసరం ఉంటుందో, అన్ని వర్గాల నుంచి క్రీడాకారులని ఎట్లా గుర్తించాలి, వాళ్ళకి లాంగ్ టర్మ్గా ఎట్లా శిక్షణ ఇవ్వాలి, వాటన్నిటి మీద ఈ పాలసీ చాలా మంచి మనకు ఉపయోగపడుతుంది. హెప్టాథ్లాన్ లో స్వర్ణం గెలుచుకున్న 3వ భారతీయ అథ్లెట్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు నందిని. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ లో నందిని ఛాంపియన్ గా నిలిచారు. ప్రభుత్వం సపోర్ట్ తో మరిన్ని మెడల్స్ సాధిస్తామన్నారు. అన్ని స్టేట్స్ కంటే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ అద్భుతంగా ఉంటుందన్నారు. ఆటలపై ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇండియన్ అథ్లెట్ నందిని. సౌత్ కొరియాలో నేను గోల్డ్ మెడల్ జరగడం జరిగింది. ఆఫ్టర్ 8 years మన ఇండియాకి నేను గోల్డ్ మెడల్ తెచ్చాను హెప్టాథ్లాన్ ఈవెంట్లో. ఈ ఇయర్ జరిగే వరల్డ్ ఛాంపియన్స్ టోక్యోలో నేను క్వాలిఫైడ్ అవడం జరిగింది. సో నేను వెళ్ళి ఆడతాను. దెన్ ఐ విష్ ఐ విల్ విన్ మెడల్ ఫర్ ఆర్ ఇండియా అండ్ ఆర్ తెలంగాణ. సీఎం సార్ గారిని చూశాక లైక్ ఆ స్పోర్ట్స్ లవర్, ఆ స్పోర్ట్స్ ఏమంటారు ఎనర్జీ చూసి నాకు అనిపిస్తుంది ఈ స్పోర్ట్స్ పాలసీ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్ లెవెల్. అండ్ మన అన్ని స్టేట్స్ కన్నా, ఇండియాలో అన్ని స్టేట్స్ కన్నా మన స్టేట్ టాప్లో ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఐ విష్ to see that sports policy and review that sports policy, and I'm very happy and excited to see that policy. ఒలింపిక్ డే సందర్భంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున క్రీడాకారులు ఒలింపిక్ రన్ లో పాల్గొన్నారు. క్రీడల్లో రాణించి తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తేవాలని సూచించారు నేతలు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. విద్యార్థుల సమస్యలు తీర్చడానికి సహాయం చేస్తానన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ స్కూల్లో నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఎంపీ నిధులను స్కూల్ అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఎంపీ అనిల్ కుమార్. చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న మా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మనం చూసినట్లయితే గతంలో కన్నా ఎక్కువ ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చాలా విద్యార్థులు చాలామంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏ విధంగా ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇస్తుందో మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన బుక్స్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, వాలంటరీగా చాలామంది సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. మరి అదే క్రమంలో వైష్ణవి మా చెల్లెలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారితో, విద్యార్థులతో, స్టూడెంట్స్తో, అదేవిధంగా స్టాఫ్తో కూడా అందరితో కూడా చాలా డీటెయిల్గా కూడా చర్చించడం జరిగింది. మరి స్కూల్లో కొన్ని చిన్న విషయాలు కూడా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా 100% మేము ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ చేస్తాను కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా మన వంతు కృషి రాబోయే తరాలకు, రాబోయే విద్యార్థులకు కూడా మన వంతు కాంట్రిబ్యూషన్ ఎప్పుడు సమాజంలో చేయాలని. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్న ముఠాను టీనాప్ నార్సింగ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 30 లక్షల విలువైన డ్రగ్ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మణికొండలో ఫ్లాట్ను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని గుర్తించారు. నకిలీ పాస్పోర్ట్తో నైజీరియన్ వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిపారు పోలీసులు. అజీజ్ నగర్ ఫామ్ హౌస్లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేసిందని తెలిపారు. వీళ్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిని గుర్తించామని తెలిపారు పోలీసులు. దాని మీద రైడ్ చేసి
వాళ్ళని అదుపులో తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రాజేష్ అనే అతను ఈ వెడ్డింగ్ ప్లానర్ గా ఇక్కడ చేస్తుంటాడు. తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజు అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్వు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని 24లో ఇక్కడికి ఎంటర్ అవుతాడు. గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుపుతా ఉన్నాడు. యాక్చువల్గా బుచ్చి అనే వ్యక్తి అతను కూడా నైజీరియానే, బయట ఉంటాడు. ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరితో. బేసికల్ గా స్టూడెంట్ వీసా అని లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి మన గోవాకి ఫస్ట్, గోవా నుంచి ఇతర ప్రాంతాల వరకు ఈ డ్రగ్స్ ని సప్లై. సిటీలో ఐస్ బాత్ థెరపీకి ఫుల్ డిమాండ్ ఉంది. క్లబ్స్, కేఫ్లలోనూ స్పెషల్ ఐస్ బాత్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒక్కో సెషన్కు 2,000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందంటున్నారు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అస్గర్. డోపమైన్ స్థాయిలు బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుందంటున్నారు. ఐస్ బాత్ కు సంబంధించి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. గా హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఐస్ బాత్ అనే థెరపీ గురించి వినిపిస్తుంది. అయితే సెలబ్రిటీలకి అందుబాటులో ఉన్న ఈ థెరపీ ఇప్పుడు యూత్ కూడా, ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది యువత కూడా ఈ ఐస్ బాత్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, హైదరాబాద్ ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ఐస్ బాత్? చాలా బాగుంది. దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను చేస్తుంది. నాకు అస్గర్ ట్రైనర్ చాలా కాలం నుంచి తెలుసు. ఈజ్ అ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ అండ్ త్రూ Instagram I got to know about him. So ఈ ఐస్ ఛాలెంజ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను చేస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కమింగ్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో యూ నీడ్ సంథింగ్ టు రిలాక్స్, వెదర్ ఇట్స్ ఆన్ వీకెండ్స్ ఆర్ ఇన్ జనరల్. I thought this is one of the best way to relax, rejuvenate and come back fresh on Monday morning to the office. So ఇది మజిల్ రికవరీతో పాటు కొంచెం మెంటల్ హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? ఇంతకుముందు కూడా ఒకసారి చేసారు, సెకండ్ టైం అంటున్నారు కదా? ఎస్, నాకు కొంచెం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ప్రాబ్లం ఉండే. whenever I did this, నాకు I felt that relaxation relief, మజిల్ రిలాక్సేషన్కి చాలా బెనిఫిట్ ఉంది దీంతోని. సో I recommend anyone who has these kind of problems, definitely try చేయండి. You will definitely benefit from this. రియల్లీ ఎక్సైటింగ్. యాక్చువల్లీ ఇది నా కజిన్ త్రూ తెలిసింది. సో తను లాస్ట్ టైం చెప్పినప్పుడు, తను ఇది చేసినప్పుడు ఈవెన్ ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ నెక్స్ట్ టైం ఉంటే నన్ను పిలువు అని. సో ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఎంత ఎక్సైట్మెంట్ ఉండిందో I can feel that here. Okay. Yeah. So రెగ్యులర్గా మళ్ళీ చేస్తుంటారా? రెగ్యులర్ do it again and again. సో మనతో కొంతమంది క్లయింట్స్తో పాటు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతను కూడా ఉన్నాడు, అస్గర్ షేక్. ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఇది హైదరాబాద్కి ఎప్పుడు తీసుకొచ్చాడు, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది ఎంతసేపు చేయొచ్చు, చేసే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. హాయ్, ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్, ఇలా ఇంత మంచిది హైదరాబాద్లో తీసుకొచ్చారు. సో మీకు ఇది తీసుకురావాలి హైదరాబాద్ కానీ ఆ థాట్ ఎలా వచ్చింది, దీని గురించి ఎలా తెలిసింది, ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అది ఎలా వచ్చింది మీకు? Yeah, so basically I'm born and brought up in Hyderabad, so I thought I'll do something for the Hyderabad and for the Telangana people. So I've been seeing we got a lot of చాలా passionate sports people ఉన్నారు, కానీ the main challenge for them is spending too much of money on recovery, physios and massages. So నేనేం అనుకున్నా అంటే we should come up with something that వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఈ స్కిల్స్ని వాళ్ళ గ్రోత్ కోసం, ఫిజికల్ మెంటల్ గ్రోత్ కోసం వాళ్ళు యూజ్ చేయాలి.
అండ్ ఇంకా స్పోర్ట్స్లో చాలా మంచిగా చేయాలని ఆ థాట్తో వీ బ్రాట్ దిస్ ఇన్ ఇండియా. సో ఈ ఐస్ బాత్ అనేది థెరపీ గురించి చూడడానికి కొంచెం ఫన్గా కనిపిస్తున్నా మీరు చేపించే విధానాన్ని చూస్తే కొంచెం డిఫికల్టీగానే ఉంది. సో చేసే ముందు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెంటల్గా ఐ బాడీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎస్, చాలామంది దీన్ని ఫన్గా తీసుకుంటారు కానీ ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ బ్రీతింగ్ వర్కౌట్ అండ్ చాలామందికి అది ఎట్లా రైట్గా బ్రీతింగ్ వర్కౌట్ చేయాలి తెలీదు. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ డూ లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్ ఇన్ అ రైట్ వే and this is very good, helpful for everyone. And ice bath chese mundala, first we have to do breathing stretches and then you have to get into this ice tub which is full of ice, and we are doing this ice bath session with Rajini at 0 degrees, and for that we have put 160 kgs of ice cube. And first we have done the breathing workout, stretches, and then we're going to do 3 rounds of ice bath today for her. And I recommend everyone to do it under a professional trained person who knows the pros and cons, as well as who have done this and who is actually practicing continuously. ఈ ఐస్ బాత్ గురించి, ఐస్ బాత్ థెరపీ గురించి హైదరాబాద్లో ప్రమోట్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బట్ సోషల్ ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేస్తున్నారు, బట్ అది ఎంతవరకు పబ్లిక్లోకి రీచ్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ గురించి మంచి. So we started this in Hyderabad and we are doing this from 2 years nunchi chestunnam. So the major challenge we have faced after we starting this is I want people to do it in a right way, plus they have to make sure the hygiene part is very important. ఐస్ బాత్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 10, 15, 20 పీపుల్స్ దాంట్లో కూర్చొని సమ్ టైమ్స్ స్పిట్టింగ్ అండ్ దే ఫన్ కోసం చేస్తున్నారు, బట్ దే హ్యావ్ టు మెయింటైన్ ద హైజీన్. సో వాట్ వీ యూజువలీ డూ ఇస్ వెన్ ఎవర్ వీ ఆర్ డూయింగ్ అన్ ఐస్ బాత్ వీ ఆస్క్ ద క్లయింట్స్ టు టేక్ షవర్ first, and ఆ తర్వాత we'll make sure that even the tub is completely clean properly, and that's the reason మేము ఏం చేస్తున్నాం అంటే ice water, the ice is all the drinking water ice. So that is more important because we don't want anyone to get any infections or any kind of problems after doing ice bath. And to promote this we have been doing putting lot of videos and all on Instagram, and lot of people are coming after seeing the videos what we have put on Instagram, awareness videos. ఇంకా చాలామంది మాతో చేసిన వాళ్ళు చాలా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సే వాళ్ళు కూడా వీడియోస్ పెట్టినప్పుడు చాలామందికి అవేర్నెస్ అవగాహన వస్తుంది కి ఓకే ఇది సో దే ఆర్ డూయింగ్ ఇట్, సో ప్రాబబ్లీ దే కెన్ ఆల్సో ట్రై. అపార్ట్ ఫ్రమ్ ఎవరైనా చేయాలనుకుంటే కూడా ప్రాపర్ గైడెన్స్తో ప్రాపర్ వాళ్ళు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ డాక్టర్స్ని కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ ఓకే అంటే దే షుడ్ గో ఫర్ ఇట్ అండ్ దే షుడ్ ట్రై విత్ ప్రాపర్ పర్సన్ హూ కెన్ హెల్ప్ దెమ్ అండ్ గైడ్ దెమ్ హౌ టు డూ ఇట్ సేఫ్గా. ఇది ఓవరాల్గా ఇక్కడ చూస్తున్న ఐస్ బాత్ అనేది అయితే ఇది ఓన్లీ ఫన్ కోసమే కాదు. ఈ ఐస్ బాత్ థెరపీ అనేది చాలా డిసీజ్కి లైక్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కావచ్చు, మజిల్ రికవరీ కావచ్చు, ఈవెన్ ఆటిజం పేషెంట్స్కి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, బాడీలో ఏదైనా స్టంట్స్ ఉన్న హార్ట్ పేషెంట్స్ కానీ లేదంటే కొంతమంది మెడికల్ ఇష్యూస్ హెవీగా ఉన్న వాళ్ళు ఇది చేయకూడదని చెప్పేసి ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మనం హైదరాబాద్లో లాస్ట్ 2.5 years నుంచి ఈ ఐస్ బాత్ థెరపీ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ ఎవరైనా ఇది చేయాలనుకుంటే త్రూ ఇన్స్టాగ్రామ్ త్రూ ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చని చెప్తున్నారు. ఇది మొబైల్ ఐస్ బాత్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 News, హైదరాబాద్. తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు TGS RTC MD VC సజ్జనార్. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామన్నారు. దుండగుల చేతిలో దాడికి గురైన తార్నాక RTC హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డ్రైవర్ విద్యాసాగర్ను సజ్జనార్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్కు RTC అండగా ఉంటుందని, ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు సజ్జనార్. మెహదీపట్నం నుంచి ఎల్బీనగర్ వెళ్తున్న ఆర్డినరీ బస్సు కింద పడి గర్భిణి మృతి చెందింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోరు ఒక్కసారిగా తెరవడంతో బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తప్పు లేకున్నా కొందరు వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలవడంతో తార్నాకాలోని RTC హాస్పిటల్కు డ్రైవర్ను తరలించారు పోలీసులు. ఈ ఘటనపై RTC అధికారులు ఫిర్యాదు చేయడంతో దాడి చేసిన వారిపై అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.